నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వారాహిదేవి అమ్మవారికి చేసే పంచమి పూజ చాలా విశేషమైనదండి. అయితే ఈ పంచమి తిథి నవరాత్రుల్లో ఏ రోజు వచ్చింది? 18వ తేదీన వచ్చిందా లేదంటే 19వ తేదీన వచ్చిందా? అసలు కంద దీపం ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, కంద దొరకకపోతే ఏం చేయాలి, పంచమి తిథి నుండి స్టార్ట్ చేసి అమ్మవారికి పూజ ఎన్ని రోజులు చేసుకోవాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి, అందుకని వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే మనకి ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం నుండి ప్రారంభమై జూలై 23 గురువారంతో ముగుస్తున్నాయి. అయితే ఈ నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి చాలా విశేషమైనది. ఈ పంచమి రోజునే అమ్మవారికి పంచమి పూజ, వారాహి పంచమి పూజ చేస్తాము. అయితే ఈ 2026 సంవత్సరంలో వారాహిదేవి నవరాత్రుల్లో పంచమి తిథి ఏ రోజు వచ్చిందనేది తెలుసుకుందాం. 2026 జూలై 18 శనివారం ఉదయం 8:38 వరకు చవితి తిథి ఉంటుందండి. ఆ తర్వాత అంటే 8:39 నుండి మనకి పంచమి తిథి ప్రారంభమై జూలై 19వ తేదీన ఆదివారం ఉదయం 7:39 వరకు పంచమి తిథి అయితే ఉంటుంది. మనకి తిథులు అనేవి తగులు మిగులు వస్తూ ఉంటాయండి. అయితే మనం ఏ పండుగలు జరుపుకున్నా సరే సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనం జరుపుకుంటాం కాబట్టి ఈ వారాహిదేవి పంచమి పూజ కూడా మనం జూలై 19వ తేదీన ఆదివారం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని ముఖ్యంగా తెల్లవారుజామున కానీ లేదంటే రాత్రి వేళల్లో కానీ అమ్మవారిని పూజిస్తాము. అయితే మనకి పంచమి తిథి ఉదయం తోటే వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని 19వ తేదీన తెల్లవారుజామునే అమ్మవారికి ఈ పంచమి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 19వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 లోపు అమ్మవారికి పంచమి పూజ అనేది చేసుకోవాలి. అయితే మేము నవరాత్రుల పూజ చేస్తున్నామండి. ఇంతవరకు మేము రాత్రి వేళల్లోనే అమ్మవారిని పూజిస్తూ వస్తున్నాము. మరి ఈ రోజు ఈ పంచమి తిథి రోజున మాత్రం ఉదయం వేళల్లో పూజ చేయమని చెప్తున్నారు. మరి చేయవచ్చా అంటే చేయొచ్చండి. మనకి పంచమి తిథి ఉండాలి కాబట్టి అందుకనే అమ్మవారిని 5వ రోజు, పంచమి అంటే 5వ తిథి కింద లెక్క వేస్తాం కాబట్టి అందుకని 19వ తేదీన తెల్లవారుజామునే మీరు పంచమి పూజను అయితే చేసేసుకోండి. ఇక సాయంత్రం వేళల్లో మామూలుగా మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టి మీకు వచ్చిన మంత్రాలతో పూజను అయితే చేసుకోండి. ఇంకా మిగిలిన నవరాత్రులు అన్ని రోజులు కూడా సాయంత్రం వేళల్లో అంటే రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించినా పర్వాలేదు. కానీ మనకి ఇక్కడ పంచమి తిథి ఇంపార్టెంట్ కాబట్టి అందుకని 19వ తేదీన ఒక్కరోజు మాత్రం మీకు వీలు కుదిరినా కుదరకపోయినా సరే తెల్లవారుజామునే అమ్మవారికి పూజ చేస్తేనే ఆ ఫలితం అనేది దక్కుతుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల 19వ తేదీన తెల్లవారుజామున పూజ చేయలేకపోతున్నామండి అని అనుకునేవారు మాత్రం సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రానికి మనకి తిథి లేకపోయినప్పటికీ కూడా సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి రోజంతా ఉన్నట్టుగా పరిగణిస్తాం కాబట్టి అందుకని సాయంత్రం వేళల్లో పూజ చేసుకున్నా సరే తప్పేమీ లేదండి. అంటే ఇది నవరాత్రుల పూజలు చేస్తున్న వారికండి, అంటే రోజు కూడా ఒక ప్రత్యేక దీపం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తున్నాము అని అనుకునే వారికి మాత్రమే చెప్తున్నానండి. ఒకవేళ మేము నవరాత్రులు ఏమీ చేయడం లేదండి, అమ్మవారికి ఒక్కరోజు పూజ చేయాలనుకుంటున్నాము, ఆ ఒక్కరోజు ఏ రోజు చేయాలండి అంటే అమ్మవారి పంచమి తిథి రోజున చేస్తేనే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. అయితే ఒక్కరోజు చేయాలనుకునేవారు జూలై 18వ తేదీన శనివారం రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించినా చాలండి, లేదంటే 19వ తేదీన తెల్లవారుజామున పూజ చేసుకున్నా పర్వాలేదు. మనకి ఈ 2 సమయాల్లో పంచమి తిథి ఉంది కాబట్టి మీరు ఈ 2 తారీఖుల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. అయితే మనకి 18వ తేదీన రాత్రి 8:39 పంచమి తిథి వస్తుంది కాబట్టి ఆ తర్వాత నుండి అమ్మవారికి పంచమి పూజ అనేది మీరు చేసుకోవాలి. ఒకవేళ ఈ రోజు మాకు కుదరలేదండి అని అనుకుంటే 19వ తేదీన తెల్లవారుజామునైనా సరే చేసుకోవచ్చు. అయితే పూజ సమయాలు ముందు చెప్పాను కదా, అదే సమయానికి చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కరోజు పూజ చేసుకునేవారు నెక్స్ట్ డే అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చు. 18వ తేదీన రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించినట్లయితే 19వ తేదీన మీరు అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చండి. అదే మీరు 19వ తేదీన ఉదయం పూజ చేసుకునేవారు అంటే తెల్లవారుజామున పూజ చేసుకునేవారు 20వ తేదీన సోమవారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. మీరు చేసుకున్న పూజ ఒక రాత్రి గడవాలండి. అలా అయితేనే ఒక నవరాత్రి పూర్తయినట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత పంచమి తిథి నుండి అమ్మవారికి పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్క, మరి ఎన్ని రోజులు చేసుకోవాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చేయాలని అడుగుతున్నారు. ఎవరైతే 19వ తేదీన పంచమి తిథి నుండి అమ్మవారికి పూజలు అనేవి స్టార్ట్ చేస్తారో వారు 3 రోజులు చేయాలనుకునేవారు 19వ తేదీన, 20వ తేదీన, 21వ తేదీన ఈ 3 రోజులు అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవాలండి. ఇంకా 22వ తేదీన అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాల్సి ఉంటుంది. అలా కాదండి మేము 5 రోజులు చేసుకోవాలనుకుంటున్నామని అనుకునేవారు 19వ తేదీన మొదలుపెట్టి
19, 20, 21, 22, 23 అంటే 23 గురువారంతో మనకి 5 రోజులు కంప్లీట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ డే ఉద్వాసన చెప్పాలి. అంటే 24వ తేదీన చెప్పాలి. కానీ మనకి 24వ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఉద్వాసన అనేది చెప్పకూడదు. నెక్స్ట్ డే 25వ తేదీన శనివారం మాత్రమే ఉద్వాసన అనేది చెప్పాలి. అమ్మవారికి పంచమి పూజ ఎంత విశేషమో అష్టమి పూజ కూడా అంతే విశేషం అండి. మనకి జూలై 22వ తేదీన బుధవారం అష్టమి తేదీ వస్తుంది. పంచమి తేదీ పూజ మిస్ అయిన వారు అష్టమి తేదీ రోజున అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు. మన ఆడవారికి పీరియడ్స్ కారణంగా అన్ని నవరాత్రులు చేసుకోవడానికైతే కొంతమందికి కుదరదండి. అలాంటి వారు మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజున అమ్మవారికి పూజ చేసుకోండి. ఒక్కరోజు పూజ చేసుకున్నా చాలండి. మన పూజ అమ్మవారు స్వీకరిస్తుంది, మనల్ని కరుణిస్తుంది. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పంచమి తేదీ రోజున అమ్మవారికి కందదీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. మనకున్న ఏ సమస్యకైనా పరిష్కారం ఈ కందదీపం వెలిగిస్తే చాలండి. ఆ సమస్యకి పరిష్కారం అనేది ఆ అమ్మే చూపిస్తుంది. అందుకనే ముఖ్యంగా పంచమి తేదీ రోజున కందదీపం అయితే వెలిగిస్తాము. ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారి దగ్గర ఈ కందదీపం అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ కందదీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనకి దీపం పెట్టుకోవడానికి ఉండాల్సింది కందగడ్డ అండి. దీనినే కంద దుంప అని కూడా అంటారండి. ఈ కందదుంప మనకి భూమిలో పండుతుందండి. అమ్మవారికి భూమిలో పండేటువంటి అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో ముఖ్యంగా ఈ కందగడ్డనైతే తీసుకొని మనం దీపం అయితే పెట్టుకుంటాము. అయితే ఈ దుంపలు రౌండ్గా ఉంటాయండి. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. అయితే ఈ దుంపలు కాస్త చిన్నగా ఉన్నవి ఉంటాయి, అలాగే కాస్త పెద్దగా ఉన్నవి కూడా ఉంటాయి. దీపం పెట్టుకునే అంత సైజు మీకు దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ పెద్దవే ఉన్నాయండి అని అనుకుంటే మాత్రం మీకు ఎంత కావాలో అంత తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇవి వాళ్ళు కట్ చేసి ఇస్తారండి. మనకి పావు కేజా అర కేజా ఎంత కావాలని చెబితే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇలా కట్ చేసి ఇచ్చిన దాంట్లో దీపం పెట్టుకోవచ్చు అన్న మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి. దుంప పాలంగా ఉన్న దాంట్లోనే కాదండి, ఇలా మనం కట్ చేసి తెచ్చుకున్న దుంపలో కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. నేనైతే అలానే తెచ్చుకున్నానండి. నాకైతే దుంప పాలంగా దొరకలేదండి. అందుకని నాకు ఎంత కావాలో కట్ చేయించి తెచ్చుకున్నాను. ఈ దుంపలు ఏ మార్కెట్లో సరే ఉంటాయండి. కాస్త బ్లాక్గా ఉంటాయి. దీని నిండా కూడా మట్టి ఉంటుందండి. భూమిలో పండేటువంటివి కాబట్టి దీని నిండా కూడా మట్టి ఉంటుంది. మీరు దుంప కనుక తెచ్చుకున్నట్లయితే దీపం పెట్టడానికి ముందుగానే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ వాటర్లో నానబెట్టేసుకోండి. అంటే ఆ వాటర్లో నానబెట్టడం వల్ల దానికి ఉన్న మట్టి అంతా కూడా కాస్త ఈజీగా వచ్చేస్తుంది. మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు ఆ దుంపకి మధ్యలో కొద్దిగా లోతుగా నూనె పట్టే విధంగా తీసుకొని మీరు దీపం అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మొక్క తెచ్చుకున్నాను కాబట్టి కాస్త దీపం వచ్చే షేప్లో మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు అని సందేహాలు ఏమి పెట్టుకోని అవసరం లేదండి. ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. మనం కంద దుంపలో దీపం పెట్టుకుంటున్నాం కాబట్టి అది కట్ చేసిందా దుంప పాలంగానే ఏమీ సందేహాలు అయితే ఏమీ అవసరం లేదు. మనకి దొరికిన దాంట్లోనే మనం దీపం అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి ఎలా పెట్టుకున్నా సరే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే ఈ దుంపలు ఏ మార్కెట్లో అయినా సరే దొరుకుతాయండి. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. అంటే తెలియని వారి కోసం చెప్తున్నానండి. మార్కెట్లో ఒకవేళ దొరకకపోయినట్లయితే మనకి సూపర్ మార్కెట్లు అవి ఉంటాయి కదండి, అక్కడైనా సరే దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. అక్కడ కూడా దొరకకపోయినట్లయితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. మీరు ఎక్కడైనా సరే తెప్పించుకోవచ్చు. అమ్మవారికి దీపం పెట్టుకోవాలన్న ఆలోచన కనుక మీకు గట్టిగా ఉన్నట్లయితే ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఈ కంద దీపం ముఖ్యంగా వారాహిదేవి పూజలో అలాగే శుక్రవారాల్లో పంచమి తిథుల్లో వెలిగిస్తామండి. నవరాత్రులు 9 రోజులు కూడా మీరు ఈ కంద దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ 9 రోజులు కూడా ఒక్క కందనే వాడాలా లేదంటే 9 కంద దుంపలు తెచ్చుకోవాలనంటే మీకు దొరికితే 9 రోజులు కూడా 9 కందగడ్డలు తెచ్చుకొని రోజు దీపారాధన చేసుకోండి. ఒకవేళ దొరకకపోయినట్లయితే ఒక కందలోనే రోజు దీపారాధన చేసుకోవచ్చండి. అయితే దాంట్లోని ఒత్తినైతే రోజు మార్చాల్సి ఉంటుంది. 9 రోజులు మేము చేసుకోమండి, ఒక్కరోజు చేసుకుంటాము. మరి ఎప్పుడు వెలిగించాలని అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి రోజున వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అది తెచ్చుకున్న కందగడ్డని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దానికి చుట్టూ కూడా పసుపు రాసుకొని కుంకుమతో బొట్లవు పెట్టుకోండి. ఇంకా మధ్యలో గుంతలాగా చేసుకున్నాం కదండి, దాంట్లో ఆవు నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఉన్నట్లయితే ఆవు నెయ్యి వేయండి, లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి ఒక ఒత్తి కానీ లేదంటే 3 ఒత్తులు కానీ వేయాలండి. నేను ఇక్కడ కుంభవత్తి తీసుకున్నానండి. ఈ కుంభవత్తి ఒక ఒత్తి తీసుకుంటే 2 ఒత్తులతో సమానం కాబట్టి నేను ఇక్కడ ఒక ఒత్తి వేసుకుంటున్నాను. అదే మీరు పొడుగు ఒత్తులు తీసుకున్నట్లయితే 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి వేయాలండి. అలా ఒక జ్యోతి వెలిగేటట్టు కానీ లేదంటే 3 జ్యోతులు వెలిగేటట్టు అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. అయితే ఈ దుంపని నేరుగా కింద పెట్టకూడదండి. ఏదైనా ప్లేట్లో కానీ లేదంటే తమలపాకు పైన కానీ లేదంటే బియ్యం పైన కానీ పెట్టాలి. ఈ కంద దీపంలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లేదంటే ఏవైనా లిక్విడ్స్ కానీ పచ్చ కర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళల పౌడర్ అయినా ఏదైనా సరే వేయండి. ఎందుకంటే ఆ దీపంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ దీపం నుండి వచ్చే సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. మేము ఎంత ట్రై చేసినా మాకు
మాకు ఈ కందదుంప దొరకలేదండి, మరి మేము ఏం చేయాలి, మేము దేంట్లో దీపం పెట్టుకోవాలి, మాకు దొరికిన బంగాళదుంపలో కానీ బీట్రూట్లో కానీ దీపం పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. కందదుంప బంగాళదుంప అన్నీ దుంపలకు సంబంధించే కదండి. అయితే మరి దుంపల్లో పెట్టొచ్చా అంటే పెట్టకూడదండి, ఓన్లీ కందదుంపలోనే పెట్టాలి. ఈ కంద మనకి ఆరోగ్యాన్ని సంతానాన్ని ఇస్తుందండి. మనం పోలాల అమావాస్య రోజున కంద పిలకలకి లేదా కంద మొక్కకి కూడా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాము. అందుకని ఈ కందదుంపలోనే దీపం పెట్టాలండి. ఒకవేళ మరి మాకు కందదుంప దొరకలేదండి, మరి మేము ఏం చేయాలని అంటే 5 జ్యోతులతో కూడినటువంటి దీపం అయితే పెట్టు, ఒక మట్టి ప్రమిద కానీ లేదంటే ఒక పెద్ద సైజు ఇత్తడి కుందు కానీ తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు అయితే విడివిడిగా వేసుకోవాలండి. ఒక్కొక్క జ్యోతిలో 2 ఒత్తులు కలిపి వేసుకుంటాం కదా, అలానే 5 జ్యోతులు వెలిగేటట్టుగా వేసుకోవాలి. అమ్మవారికి ఎంత ఇష్టమైన తిథి పంచమి తిథి, తిథుల్లో 5వ తిథి పంచమి కాబట్టి అందుకని కందదుంప దొరకలేని వారు పంచమి తిథి రోజున 5 ఒత్తులతో దీపారాధన అయితే చేసుకోండి. మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత మనం దీపం పెట్టేటప్పుడు కందదుంప ఒక్కటే దీపం పెట్టకుండా దీంతో పాటుగా ఇంకొక 2 నిత్య దీపపు కుందుల్లో కూడా మనం దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ కంద దీపం మనం ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారు ఉన్నటువంటి గుడిలో అయినా సరే పెట్టొచ్చండి. అయితే మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారి ముందర మీరు ఈ దీపం అయితే పెట్టుకోండి. మా దగ్గర అమ్మవారి ఫోటో విగ్రహం ఏమీ లేదండి అని అనుకునేవారు మీ పూజా మందిరంలోనే ఈ దీపం అనేది పెట్టుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏం అవసరం లేదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకొని ఏకాహారతతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకొని ఆ దీపంలోనే ఆ అమ్మవారు ఉన్నట్టుగా భావన చేసుకొని ఆ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చండి. ఆషాఢ నవరాత్రుల్లో గనక అమ్మవారికి ఈ దీపం పెట్టుకుంటే ఆ అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి. నవరాత్రుల్లోనే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథుల్లో కూడా ఈ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి ప్రతి నెల కూడా 2 పంచమి తిథులు అయితే వస్తాయండి. మీరు చేసుకోగలిగితే 2 పంచమి తిథులు చేసుకోవచ్చు, లేదంటే ఒక్క పంచమి తిథి రోజు అయినా సరే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. మాకు పంచమి తిథి ఎప్పుడు వస్తుందో తెలియదండి, మేము అవన్నీ చూడలేమని అనుకునేవారు శుక్రవారాల్లో అయినా సరే ఈ దీపం పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మవారికి 16 శుక్రవారాలు ఈ కంద దీపం అయితే పెట్టుకుంటారండి. అలా పెట్టుకున్నట్లయితే మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుందండి. అందుకనే 16 శుక్రవారాలు కంద దీపం అయితే పెట్టుకుంటారు. ఒకవేళ మీకు 16 శుక్రవారాలు వీలు కాకపోయినా సరే కనీసం మనకు వచ్చే నవరాత్రుల్లో కానీ లేదంటే ఒక్క శుక్రవారం అయినా సరే మీరు ఈ దీపం అయితే పెట్టుకోండి. మరి ఏ నియమాలు పాటించాలండి అని అంటే మీరు దీపం పెట్టే రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చండి, లేదంటే ఉపవాసం లేకపోయినా సరే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇంతకీ ఈ దీపం ఎప్పుడు పెట్టాలండి, ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలా అంటే సాయంత్రం వేళల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే ఈ దీపం పెట్టుకోవచ్చు. అదే ఉదయం వేళల్లో పెట్టుకునేవారు 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు పెట్టుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టుకున్నాక భోజనం చేస్తామండి అని అనుకుంటే అలా చేయొచ్చండి. లేదంటే మేము అలా ఉండలేమండి, మేము భోజనం చేస్తాము అని అనుకునేవారు భోజనం మధ్యాహ్నం చేసేసి సాయంత్రం మీరు కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని లేదంటే వీలుంటే స్నానం చేసైనా సరే మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. దీపం పెట్టుకున్న రోజున తలస్నానం చేయాలా అంటే తలస్నానం ఉదయం చేసి సాయంత్రం మామూలుగా కంఠ స్నానం చేస్తే సరిపోతుందండి. దీపం పెట్టిన రోజున నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి, శాకాహార భోజనం మాత్రమే చేయాలి. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోయినా పర్వాలేదు. ఈ రోజున తప్పకుండా నేలపైన పడుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సహకరించదండి, మేము బెడ్ పైన పడుకోవాలి అని అనుకునేవారు బెడ్ పైన పడుకోవచ్చు. ఈ కంద దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తరాలు కానీ లేదంటే అమ్మవారి మంత్రం ఓం వారాహి దేవ్యై నమః అనే మంత్రాలతో కానీ లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శక్తివంతమైన 12 నామాలు అయితే ఉన్నాయండి. ఈ 12 నామాలైనా సరే మీరు చదువుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఆ నామాలు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అవి మీరు చూసుకొని చదువుకోవచ్చు. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏం పెట్టాలండి అని అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పానకం అండి. పానకం తర్వాత అమ్మవారికి ఇష్టమైనవి భూమిలో పండేటువంటివి ఏమైనా సరే పెట్టొచ్చండి. అంటే దుంపలు కానీ బీట్రూట్ కానీ లేదంటే క్యారెట్లు కానీ వేరుశనక్కాయలు కానీ ఇలా ఏవైనా సరే పెట్టొచ్చు. లేదంటే మీరే స్వయంగా మీ చేతులతో తయారు చేసిన ప్రసాదాలు ఏవైనా అంటే పరమాన్నం కానీ పులిహోర కానీ ఇలా ఏవైనా సరే పెట్టొచ్చు. ఈ విధంగా దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నామాలు చదువుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ అమ్మవారికి మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షం వల్ల మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ వారాహిదేవి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగాను లలితాదేవి స్వరూపంగాను మనం పూజిస్తాం కాబట్టి ఆ అమ్మాయి మనకి ఎల్లవేళలా అండగా ఉంటుంది.
ఇంకా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కందదుంపని ఏం చేయాలండి అని అంటే, మేము ఈ కందదుంప తింటాము అని అనుకుంటే మాత్రం కూర వండుకొని తినొచ్చండి. మేము తినలేమండి అని అనుకునేవారు ఈ దుంపని ఏదైనా ఆవుకి పెట్టేయండి. మాకు దగ్గరలో ఆవులేవి ఏమీ లేవండి అని అనుకుంటే పారే నీటిలో వదిలిపెట్టేయండి. అలా కూడా మాకు వీలవ్వదండి అని అనుకుంటే ఏదైనా మొక్కల మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా దీని కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలండి అంటే, ఈ బియ్యంతో అన్నం వండుకొని లేదంటే ఏదైనా ప్రసాదం చేసుకొని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ విధంగా కంద దీపం అయితే పెట్టుకోవాలండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. అలాగే నవరాత్రులకు సంబంధించిన 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది వీడియోస్ అయితే చేస్తున్నానండి. అవి కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.